హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ స్త్రీలకి పురుషులకి మన దేశంలో 2011లో సెన్సస్ చేశాం. అంటే స్త్రీలకి పురుషులకి అంటే నా ఉద్దేశంలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళలో లిటరసీ అక్షరాస్యత ఎంత ఉంది, స్త్రీలలో అక్షరాస్యత ఎంత ఉంది, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంతమంది చదువుతున్నారు, లోయర్ ఎడ్యుకేషన్ ఎంతమంది చదువుతున్నారు, ఎడ్యుకేషన్లో చదవలేని వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే స్త్రీలకు సంబంధించి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు పిల్లలకి, అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇలా మొత్తం గణాంకాలు ఉంటాయి. ఈ స్త్రీ పురుష గణాంకాలు ఏవైతే ఉన్నాయో ఇవి 2036లో ఎలా ఉండబోతున్నాయో అనే అంచనాకు ఉమెన్ అండ్ మెన్ ఇన్ 2023 అనే ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రస్తుతం స్త్రీ పురుష గణాంకాలు భారతదేశంలో 2036వ సంవత్సరానికి ఈ స్త్రీ పురుష గణాంకాలు ఎలా మారబోతున్నాయి. సో ఈ విషయాలకు సంబంధించి మనం ఈరోజు టాపిక్ చూద్దాం. సో న్యూస్లో ఎందుకు ఉంది, అలాగే హైలైట్స్, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మోడల్ అంటే ఏంటి, భారతదేశంలో ఈ యొక్క డెమోగ్రఫిక్ ప్రొఫైల్కి సంబంధించి అంటే జనాభాకి సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, భారతదేశంలో ఈ డెమోగ్రఫిక్ డెవలప్మెంట్ అంటే జనాభా అభివృద్ధికి సంబంధించి, జనాభా అభివృద్ధి అంటే జనాభాను పెంచాలని కాదు, ఉన్న జనాభాను అభివృద్ధి పదంలో నడిపించాలని, దీనికి సంబంధించి ఏ చర్యలను చేపడుతున్నాము అనేటటువంటి అంశాలని మనం ఈరోజు చూద్దాం. ముఖ్యంగా చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, వీళ్ళు ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా అనేటటువంటి పేరుతో 25వ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఏం చెప్తుందంటే భారతదేశంలో జెండర్ డైనమిక్స్ అంటే స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి గణాంకాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని చెప్తుంది. ఇందులో జనాభా ఎంత ఉంది, అందులో విద్యలో చదువుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక విషయాలకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తారనమాట. సో ఈ డేటాని జెండర్ ఆధారంగా అంటే స్త్రీ పురుషుల ఆధారంగా విభజించారు. అలాగే అర్బన్ అండ్ రూరల్ డివైడ్, అందులో మళ్ళా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, అలాగే ప్రాంతీయంగా కూడా ఈ యొక్క వివరాలను విభజించడం జరిగింది. సో దీనికి సంబంధించి భారత సమాజంలో రకరకాల రంగాల్లో ఏ రకంగా అసమానతలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్లో చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి వాటితో మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో స్త్రీ పురుషుల యొక్క అభివృద్ధికి సంబంధించి అంటే ఆర్థికంగా సామాజికంగా ఈ అభివృద్ధికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ విధానాలను అంటే ఏ రకమైన విధానాలను భారతదేశంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలి అనే దానిపైన ఇవి మనకి ఇన్సైట్స్ ఇస్తాయి, అంతర్దృష్టిని ఇస్తాయి అన్నమాట. సో అలాగే దీనికి సంబంధించి హైలైట్స్ కనుక మనం చూస్తే కాస్త ఎక్కువే ఉన్నాయి. 2036 కల్లా భారతదేశంలో 152.2 కోట్ల జనాభా ఉండబోతోందట. అలాగే 2011లో మనకి స్త్రీ పురుష నిష్పత్తి 943 ఉంది. 2036 వచ్చేటప్పటికి 952 కాస్త పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఏజ్ డెమోక్రసీ కూడా మనం చూస్తే ప్రపోర్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ అండర్ 15 ఇయర్స్ అంటే 15 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2036వ సంవత్సరానికి వచ్చేటప్పటికి తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు, ఇప్పుడు పిల్లలు పుట్టేటటువంటి సంఖ్య తగ్గుతోంది కాబట్టి, అంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా పుట్టే శిశువుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 2036 అంటే 12 సంవత్సరాలు ఇంకా ఉంది కాబట్టి ఈ యొక్క యంగ్ పాపులేషన్ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ అంటే ప్రతి 1000 మందిలో ప్రతి 1000 మంది ఆడవాళ్ళకి ఎంతమంది పిల్లలు పుడతారు అనేటటువంటి అంశం అన్నమాట. 2016 నుంచి 2020కి ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీలో 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులకు, 25 నుంచి 29 మధ్య వయసు గల స్త్రీలకు 135, 166 ఈ నెంబరు 113, 139కి తగ్గుతోందంట. అంటే ఏంటి, రానున్నటువంటి రోజుల్లో జనాభాలో తగ్గుదల కనిపిస్తుంది. కాకపోతే జనాభాలో తగ్గుదల అంటే ఇప్పుడున్న 142 కోట్ల జనాభా తగ్గుతుంది అని కాదు, ఇది పెరిగే వేగం తగ్గుద్ది. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. 1947 నుంచి 100 కోట్లకు రావడానికి ఎంత సమయం పట్టింది మనకి, 2000 ఆ సంవత్సరానికి వచ్చేటప్పటికి 2005 ఆ సంవత్సరానికి వచ్చేటప్పుడు 100 కోట్లు వచ్చేసాం. లేదా 1947 నుంచి 2011 మధ్యలో మొత్తం మన జనాభా 35 కోట్ల నుంచి 121 కోట్లకు పెరిగింది. అంటే 90 కోట్లు పెంచాం. అంటే ఎంత సమయం, 74 ఏళ్ళు అటు ఇటుగా, సారీ
64 సంవత్సరాలు. 64 సంవత్సరాల్లో 90 కోట్ల పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు ఇది పెరుగుతుంది, కానీ స్లోగా పెరుగుతుంది, అంత వేగంగా పెరగదన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దీంతోపాటు మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే ఏంటి, 1,00,000 మంది ఆడవాళ్ళకి ఎంతమంది చనిపోతారు ఈ బర్త్ ఇచ్చేటప్పుడు, అంటే వాళ్ళకి పిల్లలు పుట్టేటటువంటి సమయంలో. ఇది మేజర్ మైల్ స్టోన్, బాగా అద్భుతంగా తగ్గింది. ఇప్పుడు 97 మంది 2018-20లో చనిపోయేవాళ్ళు, ఇప్పుడు అది 2030 కల్లా 70కి వస్తుందంట. అంటే కొన్ని కారణాల వల్ల బై డిఫాల్ట్గా ప్రతి సమాజంలోని కూడా ఏదో ఒక ఇబ్బందితో చనిపోయే వాళ్ళు ఉంటారు. సో దాన్ని తగ్గించడం కూడా అసాధ్యమనే చెప్పచ్చు. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే 1 సంవత్సరం లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు చనిపోయే వాళ్ళ సంఖ్య ప్రతి 1000 మంది పుట్టినటువంటి పిల్లలకు 28 2020లో ఉంది. ఇది రానున్నటువంటి రోజుల్లో బాగా తగ్గుతుంది. అదే 5 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తులు 2015లో 43 మంది చనిపోయేవాళ్ళు, ఇప్పుడు 32కి వచ్చింది ఆ నెంబర్. అండర్ 5 మోర్టాలిటీ అనేటటువంటిది అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య కూడా బాగా తగ్గుతుంది. దీంతో పాటుగా ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ కనుక మనం చూస్తే 2014 ఎలక్షన్స్లో ఆడవాళ్ళ యొక్క భాగస్వామ్యం అంటే ఓటు వేసినటువంటి వ్యక్తులు 65% మంది ఉన్నారు. అంటే ఏంటి, ఓటు హక్కు ఉన్న మహిళల్లో 65% మంది ఓటేశారు. అలాగే ఇది 2019 వచ్చేటప్పటికి 67%కి పెరిగింది. అంటే ఆడవాళ్ళు ఓటు వేయడం అనేటటువంటిది చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు మగవాళ్ళతో పోలిస్తే. అలాగే ఉమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఈ మధ్య కాలంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 1,17,254 స్టార్టప్లు అంకుర సంస్థలు 2016-2023 మధ్యలో ఆడవారి చేత ప్రారంభమయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి, మన దేశంలో చాలా శరవేగంగా మహిళా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అలాగే ఇందులో ఇక్కడ చిన్న మిస్టేక్ చెప్పాను, 1,17,000లో 55,000 ఆడవాళ్ళు ప్రారంభిస్తే అది 47%గా చెప్పాం. అంటే అటు ఇటుగా 50% అంకుర సంస్థలు ఆడవాళ్ళే ప్రారంభిస్తున్నారు. అంటే మహిళా పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు. అలాగే 2036కి వచ్చేటప్పటికి మన పాపులేషన్ పిరమిడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఉంది. అంటే ఇగో ఇంతమంది ఉన్నారు, పెరిగే కొద్దీ తగ్గుతారని. తర్వాత బెల్ షేప్లోకి వస్తుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఏజ్డ్ పాపులేషన్ పెరగబోతోంది. ఏజ్డ్ పాపులేషన్ పెరగబోతోంది అంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధులు, వీళ్ళ తాలూకా సంఖ్య 2036కి పెరగబోతోంది. అంటే శాదస్థాలు ఎక్కువైతాయి అన్నమాట. మనకి అంటే ముసలాళ్ళం అవుతాంగా ఆబ్వియస్గా. సో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మోడల్ అని ఒకటి ఉంది దీనికి. అంటే ఏంటిది, జనాభా వృద్ధి వచ్చేటప్పటికి జనాభా మీద దీని యొక్క ప్రభావం ఎలా పడుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వారన్ థామ్సన్ అనే వ్యక్తి ఈ యొక్క డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీని చెప్పాడు. ఆయన ఈ గ్రాఫ్తో చెప్పాడు. అది అంటే ఏంటి, స్టేజ్ 1లో ఎట్లా ఉంటారు, పుట్టే వాళ్ళ సంఖ్య చనిపోయే వాళ్ళ సంఖ్య రెండు ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, పుట్టే వాళ్ళ సంఖ్య పెద్ద ఏం తగ్గదు, కానీ చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఎందుకు, సాధారణంగా ఈ యొక్క వైద్యపరమైనటువంటి సౌకర్యాలు వస్తాయి. వైద్యపరమైనటువంటి సౌకర్యాలు వస్తే చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, కానీ పుట్టే వాళ్ళ సంఖ్య అలాగనే ఉంటుంది. దీని కారణంగా స్టేజ్ 2లో ఎక్కడైనా కూడా పాపులేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. భారతదేశం ఈ స్టేజ్ 2లో ఎప్పుడుంది, 1960 నుంచి 2000 లేదా 1960 నుంచి 1990ల మధ్య భారతదేశం ఈ స్టేజ్ 2లో ఉంది. స్టేజ్ 3లో ఏమవుతుంది, పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల తక్కువ జనాభా ఉంటుంది. కెనడా, జపాన్, యుఎస్ఏ లాంటి దేశాలు. మనం ఎక్కడ ఉంటాం, ఇంకా ఇక్కడెక్కడ ఉంటాం. సో ఇది డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మోడల్ రేదర్, ఇది చెప్పారు వారన్ థామ్సన్. అయితే భారతదేశంలో మనకిప్పుడు జనాభాకు ఉన్నటువంటి ప్రప్రథమంగా ఉన్న సమస్యలు ఏంటంటే మెటాసన్ ప్రిఫరెన్స్. పుట్టేటటువంటి పిల్లల్లో అబ్బాయే కావాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే ముందు అమ్మాయి పుడితే ఇంకా అబ్బాయిలు పుట్టేంత వరకు వీళ్ళకి అంటూనే ఉంటారు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, నేనేం ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంత, అందుకే పేర్లు చెప్పట్లేదు. ఆయనకి ఫస్ట్ పిల్లలకు పుట్టినప్పుడు ఒక అమ్మాయి పుట్టింది. సెకండ్ అబ్బాయి పుడతాడేమో అని మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ అమ్మాయి పుట్టింది. థర్డ్ మళ్ళీ అమ్మాయి పుట్టింది. మొత్తం ఇలా ఐదుగురు అమ్మాయిలే, ఇంకా అక్కడికి ఆపేశారు. అదే సెకండ్ సంతానంతో ఆగిపోయి ఉంటే ఇద్దరే సంతానం ఉండేదిగా. ఇప్పుడు 5గురు సంతానం అంటే చాలా కష్టపడాలిగా అయినా. సో ఆ రకంగా మెటాసన్ ప్రిఫరెన్స్ అనేటటువంటిది భారతదేశంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ఏజింగ్ పాపులేషన్,
ఇప్పుడు 153 మిలియన్ అంటే 15 కోట్ల మంది ముసలివాళ్ళు ఉన్నారు వయోవృద్ధులు. ఇది 2036 కల్లా 34.5 కోట్లుగా పెరగనుంది. అంటే వీళ్ళందరికీ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని విధానాలు రూపకల్పన చేయాలి. పెన్షన్లు ఎట్లా ఇవ్వాలి, వీళ్ళని ఎట్లా బతికించాలి. అలాగే హెల్త్ అవుట్కమ్స్. అస్సాంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత ప్లేస్లో మేఘాలయ ఉన్నది. కానీ మిగతా రాష్ట్రాల్లో అంత లేదు. అంటే ప్రాంతీయ అసమానతలు అనేటటువంటివి ఉన్నాయి. అలాగే ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు పని చేయకూడదు, ఇళ్లలోనే ఉండాలి, ఆడవాళ్ళు బయట తిరిగితే అది సాంప్రదాయం కాదు, ఇలాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారు. అలాగే ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఇన్ ఎలక్షన్స్. అంటే ఇంకా అక్షరాస్యతతో ఏ వ్యక్తికి మనం ఓటేస్తే అభివృద్ధి వస్తుంది అని కాకుండా కుల మత వర్ణ వర్గ ప్రాంతాల వారీగా మనం ఓటు అనేటటువంటిది వినియోగించుకుంటున్నాం. అలాగే ఇన్ఫార్మల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, మహిళా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కానీ కావాలని మహిళలను ముందు పెట్టి మెన్నే మెయింటైన్ చేస్తున్నారు అంతా. సో ఇట్లా ప్రాక్సీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు. దీనికి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు, బేటీ బచావ్ బేటీ పడావ్ నేను వివరించట్లేదు, మీరు అందరూ ఇవి చదివారు. రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్, ఇవన్నీ విద్యా రంగానికి సంబంధించి. ఆయుష్మాన్ భారత్, ఈ మధ్య ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు 5 లక్షలు. డిజిటల్ హెల్త్ మిషన్, మిషన్ ఇంద్రధనుష్, టీకాలు వేస్తారు. స్టాండప్ ఇండియా స్కీమ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఉమెన్ వీళ్ళకి పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వాళ్ళకి దీని నుంచి ఫండింగ్ ఇస్తారు అంకుర పరిశ్రమలు నెలకొల్పడానికి. సో ఇవన్నీ కూడా మనము ప్రభుత్వం తీసుకున్న చర్యలుగా చెప్పచ్చు. అలాగే దీనికి సంబంధించి క్యాపిటల్ ఫార్మేషన్ మే నాట్ రిజల్ట్ ఇన్ సిగ్నిఫికెంట్ అవుట్పుట్ అంటే కొంచెం రిలేటెడ్గా ఇచ్చినటువంటి ప్రశ్న. పాపులేషన్ అని ఉంది కాబట్టి ఇచ్చాను అంతే. సో 2018లో వచ్చిన ప్రశ్న, ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. భారతదేశంలో మహిళా సాధికారత ప్రక్రియలో గీగ్ ఎకనామీ యొక్క పాత్రను పరిశీలించండి. 2021లో యూపీఎస్సీలో ఇచ్చిన ప్రశ్న. ఇట్ విల్ హెల్ప్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో కాబట్టి ఈ ప్రశ్న 200 పదాల్లో రాయండి. ఇంకా ఏవైనా టాపిక్స్ మీరు చెప్పాలని అనుకుంటే దయచేసి వాటిని కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.